హై ఫౌండర్స్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో వాస్తవంగా ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, నిన్నటి నుంచి కూడా మన ఫౌండర్ మిత్రులందరూ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. వాటికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వాటిల్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, సో చాలా మంది కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో విత్డ్రాల్స్ అనేది పెట్టారు. సో ఆ విత్డ్రాల్స్ చాలా మంది క్రిప్టోలోని బినాన్స్ లో విత్డ్రా పెట్టారు. అది ఇండియన్ గవర్నమెంట్ దాన్ని బ్లాక్ చేసింది కాబట్టి, సో యాష్ గారు కూడా దాన్ని ఏం చెప్పారు అని అంటే, ఎవరైనా క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకుని మీరు బ్యాంకుకి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు అని అన్నారు. సో అదేవిధంగా చాలా మంది కూడా మన ఫౌండర్స్ బ్యాంక్ లో కూడా విత్డ్రా పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, సార్ మేము అకౌంట్ నెంబర్ మారుద్దాం అనుకుంటున్నాం సార్ అని అంటున్నారు. సో ఏ విధంగా మనం ఇంతకుముందు విత్డ్రా పెట్టాము, ఇప్పుడు దాన్ని ఏ విధంగా క్యాన్సిల్ చేయాలా అని చెప్పేసి మన నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమయ్యే భాషలో, మన వాడుక భాషలోనే మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అదేవిధంగా రెండో క్వశ్చన్ నిన్నటి నుంచి ఫౌండర్స్ కాల్ చేసి ఏం అడుగుతున్నారు అని అంటే, సార్ మాకు $200 చూపిస్తుంది, ఎవరైతే సింగిల్ టీమ్ మెంబర్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు దాకా ఓకనెక్ట్ అనేది పర్చేజ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం $107 వ్యాలెట్ లో ఉన్నా సరే కింద పేయబుల్ అమౌంట్ $200 చూపిస్తుందని అడుగుతున్నారు. బట్ అక్కడ మీరు చేయాల్సింది వాస్తవంగా ఏంటి అని అంటే, అక్కడ ఫండింగ్ వ్యాలెట్ ఉంది కదా, ఆ ఫండింగ్ వ్యాలెట్ ని ఒక బాక్స్ ఉంటుంది అక్కడ, ఆ బాక్స్ ని కనుక చెక్ చేస్తే 200 లో నుంచి 107 అక్కడి నుంచి తీసుకుంటది, కింద మనకి 93 చూపిస్తుంది. సో అప్పుడు 93 చేయొచ్చు. ఇక రెండోది ఏంటి అంటే, నిన్న ఆల్రెడీ వీడియో పెట్టాను. చాలా మంది టీం ఉన్న ఫౌండర్స్, అంటే ఎగ్జాంపుల్ నరసింహారెడ్డి ఉన్నాడు, నరసింహారెడ్డి కింద ఒక ముగ్గురు ఉన్నారు. సో ఆ ముగ్గురు కనుక అమౌంట్ పే చేశారు, కానీ నరసింహారెడ్డి అమౌంట్ పే చేయలేదు. సో అప్పుడు ఆ ముగ్గురు అమౌంట్ కూడా తన యొక్క వ్యాలెట్ లోకి వచ్చి పడింది. సో అప్పుడు 107 తో పాటు ముగ్గురు యొక్క కమిషన్ మొత్తం ఆ వ్యాలెట్ లో ఉన్నప్పుడు మనం పేమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుంది అని అంటే, కింద జీరో పేయబుల్ అంటుంది. అంటే మీరేం పే చేయాల్సిన అవసరం లేదంటుంది. చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే, ఆ టోటల్ అమౌంట్ డెబిట్ అయిపోతుందేమో అనుకుంటారు. బట్ అలా కాదండి. సో ఆ జీరో అన్న దగ్గర కంటిన్యూ అని కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఏం ఓపెన్ అయింది అని అంటే, కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయమని కదా, అక్కడ కింద వచ్చేసి $93 చూపిస్తుంది. సో ఎవరు కూడా పానిక్ అవ్వద్దండి, జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మన అకౌంట్ లో నుంచి మనీ అనేది కట్ అయిందా మళ్ళీ రీఫండ్ అవడం చాలా కష్టం అండి. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా మనం కష్టపడి సంపాదించిందే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, పేదవాళ్ళు కాబట్టి సో డబ్బులు సంపాదించడం చాలా కష్టం. తెలియకుండా నిన్న కూడా చాలా మంది ఫౌండర్స్ $200 కట్ అయినాయి అని చెప్పారు. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఫౌండర్స్. అన్నోన్ కాల్స్ మీకు వస్తూ ఉంటాయి, లాగిన్ డీటెయిల్స్ చెప్పమని చెప్తారు, ఓ ఫౌండర్స్ డీటెయిల్స్ అడుగుతారు. ఉదాహరణకి ఏ లీడర్ పేరు చెప్పి అడిగినా సరే ఎవరు కూడా లాగిన్ డీటెయిల్స్ ఇవ్వద్దు, డబ్బులు పంపొద్దు. ఓకేనా? సో నరసింహారెడ్డి గారు మిమ్మల్ని లాగిన్ డీటెయిల్స్ ఇమ్మన్నారండి, లేకపోతే ఇంకొకరు లాగిన్ డీటెయిల్స్ ఇమ్మన్నారు, ఇంకొకరు ఇమ్మన్నారు అని అంటే అట్లా చేయొద్దండి. ఎందుకంటే సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉంది. ఫౌండర్స్ మీద ఎక్కువ నిఘా పెట్టారు సైబర్ క్రిమినల్స్. హాయ్ ఫౌండర్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, చాలామంది కూడా ఫౌండర్స్ క్రిప్టో నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ, క్రిప్టో అంటే బినాన్స్, ఎస్పెషల్లీ ఓన్లీ బినాన్స్. సార్ మేము బినాన్స్లో విత్డ్రా పెట్టాము, సో ఏ విధంగా మేము క్యాన్సిల్ చేయాలి విత్డ్రాల్ని, అదేవిధంగా బ్యాంకుకి విత్డ్రా పెట్టాము, సో బ్యాంక్ నెంబర్ అకౌంట్ నెంబర్ మేము మార్చుకుందాం అనుకుంటున్నాము, సో కొంచెం ఆ వీడియో చేయండి సార్ అని అడిగారు. సో వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ వీడియో. సో ముందుగా హౌ టు క్యాన్సిల్ ద పెండింగ్ విత్డ్రా ఇన్ ఓఈఎస్. పెండింగ్ విత్డ్రాల్స్ ఓఈఎస్ నుంచి ఎలా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఓఈఎస్ లో లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. సో డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా డాష్ బోర్డు లెఫ్ట్ సైడ్, అక్కడి నుంచి కూడా మై వ్యాలెట్ని క్లిక్ చేసిన తర్వాత కింద కూడా మళ్ళీ మై వ్యాలెట్ అని ఉంటుంది. సో ఆ మై వ్యాలెట్ని క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా ట్రాన్సాక్షన్ అని ఉంటుంది. సో విత్డ్రా ట్రాన్సాక్షన్ యొక్క
ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, ఆ డీటెయిల్స్ మొత్తాన్ని కాపీ చేయండి. వీడియోలో చూస్తున్నట్టు కాపీ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఓ ఫౌండర్స్లోకి వెళ్ళాలి. ఓఈఎస్ వేరు, ఓ ఫౌండర్ వేరు, మీకు తెలుసు కదా. ఓ ఫౌండర్లోకి వెళ్ళి సపోర్ట్ మీద క్లిక్ చేసి ఐ వాంట్ టు క్యాన్సిల్ మై పెండింగ్ విత్డ్రా సిబిలో, అంటే నేను క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇంతకు ముందు పెట్టిన విత్డ్రాని అని చెప్పి ఇందాక మనం కాపీ చేసాం కదా, ఏ డేట్లో పెట్టాము, ట్రాన్సాక్షన్ ఐడి, అమౌంట్ ఎంత పెట్టాము, టైప్ క్రిప్టోనా బ్యాంకా, అదేవిధంగా మన నేమ్. సో ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చిన తర్వాత సింపుల్గా మనం కింద సెండ్ అనే ఆప్షన్ ఉంది. సో ఆ సెండ్ని కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఒక టికెట్ అనేది రైజ్ అవుతుంది. సో ఇక్కడ పేమెంట్స్ ఉన్నాయి కదా, సెలెక్ట్ కేటగిరీ దగ్గర పేమెంట్స్ అని సెలెక్ట్ చేయాలి. తర్వాత సెండ్ అని కొట్టాలి. సెండ్ కొట్టితే టికెట్ రైజ్ అయింది. టికెట్ రైజ్ చేసిన 24 అవర్స్ లోపు, అంటే 24 గంటల లోపు మన యొక్క ఏదైతే అమౌంట్ క్యాన్సిల్ పెట్టమని చెప్పామో ఆ అమౌంట్ వచ్చేసి మన వ్యాలెట్కి యాడ్ అవుతుంది. వ్యాలెట్కి యాడ్ అయిన తర్వాత మళ్ళీ మనకు తెలుసు కదా ఎట్లా మనం విత్డ్రా పెట్టుకోవాలో. ఓకేనా, మళ్ళీ అప్పుడు విత్డ్రా గురించి కావాలి అని అంటే అప్పుడు మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అంటే జెన్యూన్ అప్డేట్స్ కావాలి అని అంటే సో మన వాట్సాప్ గ్రూప్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు కింద ఇస్తాము. అదేవిధంగా చాలామంది మన ఫౌండర్స్ కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెడుతున్నారు, సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని చెప్పేసి. సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి 950-544-5454 950-544-5454. దయచేసి నాకు ఆడియో మెసేజ్లు పెట్టండి, ఎందుకంటే చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు. కాల్స్ అన్ని సందర్భాల్లో కూడా లిఫ్ట్ చేయలేము, కొంచెం డిఫరెంట్ వర్క్స్లో ఉంటాం కదా మనం. సో ఎవరైనా సరే వాట్సాప్ ఆడియో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.